నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి స్టైలే వేరు. అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్తాడు. అధికారం దక్కిన తర్వాత బుకాయించటంలో కూడా ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాడు. స్వార్థం కోసం పిల్లనిచ్చినటువంటి మామకైనా జన్మనిచ్చినటువంటి సీమకైనా వెన్నుపోటు తప్పదు అనే విధంగా రాయలసీమకు వెన్నుపోటు పొడుస్తున్నటువంటి ఘనుడు చంద్రబాబు నాయుడు గారు. వెనుకబడ్డటువంటి జిల్లాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అంటే ఈ రాయలసీమ, తర్వాత ప్రకాశం జిల్లా. వెలుగొండ ప్రాజెక్టు కానీ, రాయలసీమకి నీళ్లు వచ్చేటటువంటి తెలుగు గంగ, గాలేరు నగరి, ఎస్ఆర్బిసి ఇవన్నీ కానీ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ మీద, అలాగే రాయలసీమ ఎత్తిపోతల పథకం మీదే ఆధారపడ్డటువంటి మన ప్రాంతాలు ఇవన్నీ. పోతిరెడ్డిపాడికి 841 ఫీట్లు శ్రీశైలం హైట్ దగ్గర అది మనకి నిర్మించుంటే 841 ఫీట్లు నీటి నిల్వ కేవలం సంవత్సరంలో 365 రోజుల్లో 40 రోజులు మాత్రమే ఉంటాయి. అది కూడా విస్తృతంగా వర్షాలు పడతాయి. మరి అలాంటప్పుడు ఈ ప్రాంతాలన్నీ ఏం కావాలి? వల్లకాడవాలా? మన పక్కనున్నటువంటి రాష్ట్రాలు, ఎగువనున్నటువంటి కర్ణాటక ఆల్మట్టి చంద్రబాబు నాయుడు గారి అధికారంలో చక్రం తిప్పుతున్నప్పుడు కేంద్రంలో ఉండి దాదాపు 120 టీఎంసీల వాటర్ని లాక్కొని వెళ్ళిపోయింది. అప్పుడు కళ్ళు మూసుకున్నాడు. ఇప్పుడు తెలంగాణలో నోటు కేసులో పట్టుబడ్డాడు. దొంగ పట్టుబడ్డాడు కాబట్టి ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎరగా వేసేశాడు ఆ రాష్ట్రానికి. ఆ రోజు కేసీఆర్ గవర్నమెంట్లో మాట్లాడితే కేసులు పెడతారు కాబట్టి ఏం మాట్లాడకుండా పాలమూరు, రంగారెడ్డి, పిండి అనేక ప్రాజెక్టులు రోజుకి 8 టీఎంసీలు తీసుకుపోతుంటే ఒక్క మాట మాట్లాడలా. ఈరోజు 777 ఫీట్ల దగ్గర శ్రీశైలం నుంచి 8 టీఎంసీలు తెలంగాణ ఎత్తుకొని వెళ్ళిపోతుంటే ఆంధ్ర రాష్ట్రం తీసుకెళ్తుంది కేవలం 0.66 టీఎంసీలు. తెలంగాణ కన్నా పెద్ద రాష్ట్రం మనది. తెలంగాణ కన్నా ఎక్కువ విస్తీర్ణం వ్యవసాయం ఉన్నటువంటి ప్రాంతం మనది. మరి తెలంగాణ 8 టీఎంసీలు రోజుకి తీసుకెళ్ళిపోతూ 120 టీఎంసీలు దోచుకెళ్తుంటే మన దరిద్రం, మన దురదృష్టం, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నోట మాట రావట్లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పట్టుబడ్డటువంటి ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి ఫైళ్లు తగలబడ్డాయంట. యాదృచ్ఛికమో ఏమో తెలియదు కానీ రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరమే లేదని మాట్లాడుతున్నారు. మనకి ఎప్పుడో 101 టీఎంసీలు కేటాయింపు ఉంది. మనకి తెలుగు గంగా దగ్గర, తెలుగు గంగా, గాలేరు నగరి, ఎస్ఎల్బిసి కింద మనకి దాదాపుగా 101 టీఎంసీ కేటాయింపు. 20 సంవత్సరాల చరిత్రలో 4-5 సందర్భాల్లో తప్ప ఎప్పుడు మనకు వాటర్ వచ్చినటువంటి పరిస్థితే లేదు. మరి పక్క రాష్ట్రాలు 775 ఫీట్లకే శ్రీశైలం నుంచి నీళ్లను ఎత్తుకొని పోతూ ఉంటే 841 టీఎంసీ వచ్చిందాకా, 841 ఫీట్ వచ్చిందాకా ఆంధ్ర రాష్ట్రం ఆగడం అంటే అది అన్యాయం కాదా? ఒక్కసారి ప్రతి ఒక్క నాయకుడు ఇది గ్రామాల్లో చర్చించాలి. వెనుకబడ్డటువంటి ప్రాంతాలైన ప్రకాశం జిల్లా, మా జిల్లా, వెలుగొండ ప్రాజెక్ట్ దివంగత నేత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 3,583 కోట్ల రూపాయలు వెచ్చించి ఆయన నిర్మాణాలు చకాచకా కంప్లీట్ చేస్తే ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేసి పక్కన పెట్టేశాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 1,53,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. వెలుగొండ ప్రాజెక్ట్ ఒక్కటే చంద్రబాబు నాయుడు గారి మోసం గురించి చెప్పాలంటే ఒక్క వెలుగొండ ప్రాజెక్టును చూస్తే మనకు అర్థమైపోద్ది. ఏంటంటే
వెలుగొండ ప్రాజెక్టు 950 కోట్ల రూపాయల ఎస్టిమేషన్తో మొదలుపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు 1996 నుంచి ఈ రోజు వరకు ఖర్చు పెట్టింది కేవలం 1000 కోట్లు అయితే, తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు 4600 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అయినా కానీ వెలుగొండ నేనే కంప్లీట్ చేస్తున్నానని బుకాయిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మోసాన్ని ఎండగడదాం. ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలం అవ్వాలి అంటే, వ్యవసాయం బాగుండాలంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది ఖచ్చితం కాబట్టి పోరాడదాం, నిలబడదాం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ.